ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వేళ మీకు శుభములు చెబుతూ వస్తుంటున్నాం. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ అనూహ్యమైనటువంటి పరిస్థితులు మనల్ని ప్రభు రాకడకు దగ్గరగా తీసుకొని పోతున్నాయనే సంగతిని ఎప్పటికీ మర్చిపోవలసిన అవసరం కాదు. దినాలు గడిచే కొద్ది విశ్వాస జీవితంలో మన కనులకు కనపడింది ఆయన రాకడ. కోవిడ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు, COVID-19 వచ్చినప్పుడు అందరూ ప్రభు రాకడ దగ్గరగా వచ్చిందని అనుకున్నారు. అయితే కొంత ఆ మరణాలు రేటు తగ్గిన తర్వాత, కోవిడ్ నిబంధనలు సడలించిన తర్వాత ఇంతేలే లోకం అనుకున్నారు. అనూహ్యమైన రీతిలో మరి COVID-20లో కూడా 21లో కూడా ప్రవేశించినప్పుడు మానవుడికి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టులాడుతూ వచ్చినాడు. అప్పుడు మళ్ళా ప్రభు రాకడ దగ్గరేమో అని ఆలోచిస్తూ వచ్చాడు. ఇప్పుడు కొంత మరి ఆ కరోనా ఉధృతి తగ్గిన కారణం చేత మానవుడు మళ్ళా యథాప్రకారముగా తన వ్యక్తిగత పనుల వైపు ప్రవేశిస్తూ ఆయన రాకడను గుర్తించినటువంటి వాతావరణంలోకి వెళ్తున్నారు. ఇదంతా ఎవరి కోసం అంటే, ఇది అన్యుల కోసం కాదు. ఈ హెచ్చరిక ప్రభుని ఎరిగినటువంటి పరిశుద్ధుల కొరకే ఇవ్వబడినటువంటి ప్రాథమిక హెచ్చరిక అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. అందుకే లూకాసు సువార్త 21వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. 34వ వచనంలో కూడా ఆ దినములు అకస్మాత్తుగా మీ మీదకి గురి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. 36వ వచనంలో కాబట్టి మీరు జరగబోవిటన తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారగినట్లు. ఇవి సంభవించవలసిందే, ఇవి సంభవించేవే, సంభవిస్తున్నవే, గతంలో సంభవించినవే, ఇప్పుడు సంభవిస్తున్నవే, ఇక భవిష్యత్ కాలంలో కూడా సంభవించవలసినవే. అది అకస్మాత్తుగా జరుగుతుంది. ఒక 2 నెలల్లో 3 నెలల్లో మానవుల్ని మృత్యు ఘోషకు, మరణ మృదంగానికి గురి చేసి పెడుతుంది. ఇది సర్వసాధారణంగా జరిగేది. అంత జరగదనుకుంటే వీలేమీ లేదు. అందుకనే ఇది మార్కు సువార్త 13వ అధ్యాయంలో కూడా అంటాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనంలో మార్కు సువార్త 13వ అధ్యాయము ప్రభు అంటాడు, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండండి అంటాడు. 9వ వచనం, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి. ఇది ప్రాముఖ్యమైన హెచ్చరిక. ఎవరి గురించే కాదు. ఇవి సంభవించేది ఎవరికంటే దేవుని అడిగిన వారికి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనంలో కూడా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం, మనిషి కుమారుడు మహామహిమతో వస్తాడంటాడు. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దేవతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. 32 అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట
పోగు చేయబడదు. కాబట్టి ఇదంతా కూడా చూస్తే ఆయన ఎప్పుడైనా రావచ్చు. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి. అకస్మాత్తుగా వస్తాడు, ఉరి వచ్చినట్లుగా వస్తాడు, ఎప్పుడైనా రావచ్చు. అదే మత్తయి సువార్త 13 యజమానుడు వచ్చినట్లుగా రావచ్చు. లేదా మత్తయి సువార్త 20 మహిమ కలిగిన మనిషి కుమారుడుగా రావచ్చు. ఎలా అయినా రావచ్చు. అయితే ఇప్పుడు వస్తే మనం ఏం చేయాలా? హెచ్చరిక ఉంది. లూకాసు సువార్త 17వ అధ్యాయం. లూకాసు సువార్త 17వ అధ్యాయము చూడండి దయచేసి. వచనము 2 ప్రాముఖ్యమైన హెచ్చరికలు 26 నుండి 27 వచనాల్లో మొదటి హెచ్చరిక, 28వ వచనం నుండి 32వ వచనం వరకు ఆ రెండవ హెచ్చరిక. ఈ 2 హెచ్చరికలు మనము ఈ ఉదయకాలపు వేళ ధ్యానించి ప్రభు బలను సమీపిద్దాం. రండి. లూకాసు వార్త 17, 26, 27. నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము. ఇక్కడ చూస్తే నోవాహు దినాలు, ద డే ఆఫ్ నోవా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డేస్. అది 120 ఏండ్లు తన సువార్తను ప్రపంచానికి అందించినటువంటి విలువైన రోజులు. దాదాపుగా ఈ విలువైనటువంటి ప్రశస్తమైన రోజులు నోవాహు కాలంలో జరిగినప్పుడు ఒకవేళ ప్రజలు అంతగా దాన్ని అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చును. అయితే ఇప్పుడు వారిని గురించి రాయబడలేదు, కానీ క్రొత్త నిబంధనలో ఎవరి గురించి రాసినాడంటే నిలిచి ఉన్న సజీవులమైన మన కొరకై రాయబడినటువంటి శ్రేష్టత ఇక్కడ కనబడుతూ ఉంది. ఎవరి కోసం? నోవాహు జలప్రళయానికి ముందు మరణించిన వారి కోసం కాదు, జలప్రళయం తరువాత సజీవంగా ఉన్న నోవాహు వంశస్థుల గురించి సిద్ధపరచబడిన వాడ ఎన్నో ఆత్మీయమైన పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంది. ఇది ఆదికాండం 7వ అధ్యాయంలో మనకి కనపడతా ఉంటుంది. 7వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండ పుస్తకం 7వ అధ్యాయము 6వ వచనం. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్ల అంట 600 ఏళ్ళు గలవాడు కదా. ఆయన వయసు 600. అప్పటికే 120 సంవత్సరాలు తాను సువార్తను ప్రకటించాడు జలప్రళయం గురించి. వాళ్ళు ఎట్లా జలప్రళయంలో మరణించారు, ఇప్పుడు వాళ్ళ గురించి కాదు మనకు చెప్పాల్సింది. నోవాహు ఓడలో నుండి వచ్చిన వారి గురించి మనం ఇప్పుడు జ్ఞాపకం చేయబడాలి. క్రొత్త నిబంధనలో యేసుప్రభువు చెప్పింది ఏంటంటే అలాగనే ఉంటుంది. వాళ్ళు సువార్త విన్నారో వినలేదో వెళ్ళిపోయారు, వాళ్ళ సంగతి వద్దు. ఇప్పుడు జలప్రళయంలో నుండి వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఏమయ్యారు? 9వ అధ్యాయము వచనము వారిని ఆశీర్వదించాడు దేవుడు. 7వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడి అని దేవుడు నోవాహుతో కూడా చెప్పాడు. ఇప్పుడు ఆశీర్వదింపబడిన జనాంగం ఓడల నుండి బయటకు వచ్చినటువంటి జనాంగం. వీళ్ళలో కూడా పరాక్రమవంతులు ఉన్నారు, వీళ్ళలో కూడా బలార్జులు ఉన్నారు, వీళ్ళలో కూడా బాబేలు గోపురాన్ని కట్టడానికి ప్రాముఖ్యమైన వారు కనబడ్డారు ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు. 11వ అధ్యాయంలో వారు కట్టినటువంటి బబులోను పట్టణానికి ప్రాముఖ్యమైన సంతతంతా కూడా నోవాహు సంతతిలోనే బహు వ్యాపించిన వారు. అయితే వీళ్ళ గురించి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఇదే నోవాహు నీతిమంతుడే,
యథార్థవంతుడే. మరి ఏ పరిస్థితుల మధ్య నుండి తాను వచ్చినాడో అది మనకు అర్థం కాదు. కానీ 19వ వచనంలో 9:19 వీరి సంతానము భూమి అన్నంతటా వ్యాపించను అని రాయబడింది. సమృద్ధిగా వ్యాపించబడినటువంటి జనాంగం, సమృద్ధిగా ఆశీర్వదింపబడిన జనాంగం ఇప్పుడు గ్రాడ్యువల్గా 25వ వచనంలో రాయబడిన ప్రకారంగా కనాను శపింపబడిన వాడు. 20వ వచనం 21వ వచనంలో వెంబట ద్రాక్షారసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండేది. ఈనాడు అభివృద్ధి పొందిన, ఆశీర్వదింపబడిన, విస్తరించిన, వ్యాపించినటువంటి జనాంగం గ్రాడ్యువల్గా దేవుని యొక్క విశ్వాస్యతకు దూరమైపోయి శపింపబడిన వారుగా, తృణీకరింపబడిన వారుగా, త్రోసివేయబడిన వారుగా వారి అంతిమ జీవితాలను ముగింపబడినట్లుగా మనం చూస్తూ వస్తాం. మరలా ఇప్పుడు ఆదికాండం 7వ అధ్యాయంలో 600 ఏండ్లప్పుడు జలప్రళయం వచ్చింది. 600 ఏండ్లకు ముందు తాను నోవాహు వాడును తయారు చేయడానికి సిద్ధపరచబడినాడు. 6వ అధ్యాయంలో ఇదే 7వ అధ్యాయము 11వ వచనములో నోవాహు వయసు యొక్క 600 సంవత్సరమున 2వ నెల 17వ దినమున మహాజలముల ఓటలన్నీ ఆ దినమందే విడవబడిను, ఆకాశపు తూములు. కాబట్టి ఇప్పుడు 600 ఏళ్ళు 2వ నెల 17, 2 నెలల 17 సంవత్సరాలు 17వ రోజు వచ్చేటప్పటికి గ్రాడ్యువల్గా జలప్రళయం భూమి మీదకి వచ్చినట్లుగా చూస్తూ వస్తాం. డేస్ మనకి ఎంతో కాలిక్యులేషన్, ఒక్కొక్క రోజు కూడా విలువైందే. 600 ఏళ్ళు విలువైనవే. 600 ఏళ్ళ తర్వాత 2వ నెల కూడా విలువైంది. రెండవ నెలలో 17వ రోజు కూడా విలువైనదే. తర్వాత 12వ వచనం 40 కాబట్టి వర్షము కురిసినటువంటి రోజులు 40 రాత్రులు 40 పగలు. 2వ నెల 17వ తారీఖున ఆరంభించబడిన ఈ జలఓటల ఆకాశపు తుమ్ముల జలధార కింద నుండి వస్తూ ఉంటే పైనుండి 40 రాత్రులు 40 పగళ్ళు కురబడతానే ఉంది. అప్పుడు 13వ వచనం ఆ దినమంది నోవాహును, నోవా కుమారులను, షేమును, హామును, యాపేతును, నోవా భార్యను, వారితో కూడా తన ముగ్గురు వాడలో ప్రవేశించారు. అంటే ఇప్పుడు 40 + 17 అంటే 57. 57 అంటే 51 డేస్. 2వ నెలకి ఇంకొక 57 రోజులు కలిపితే ఎన్నో నెల వస్తుంది అంటే దరిదాపుగా మళ్ళీ ఇంకో 2 నెలలకు అలా దగ్గరకు పెట్టిపోయింది. అంటే దరిదాపుగా 3 months అంటే 4 months అన్నమాట. 604వ నెలలకు వచ్చేటప్పటికి నోవాహు వాడలోనికి, నేను డేస్ చెప్పాలని ఇష్టపడుతున్నాను, రోజులు. ఎందుకంటే అకస్మాత్తుగా ఆ దినము ఉరి వచ్చినట్లుగా అన్నాడు. కాబట్టి ఏ దినమై ఉండాలి? 600 సంవత్సరము వరకు నోవాహు చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, వాడను కట్టుకుంటా ఉన్నాడు, హ్యాపీగా ఉంది. 2వ నెల 17వ రోజు వచ్చేటప్పటికి కింద నుండి నీళ్లు వస్తున్నాయి. వచ్చే నీళ్లు ఆ తర్వాత 40 రోజులు వచ్చేటప్పటికి పైనుండి కూడా నీళ్లు కురుస్తున్నాయి. ఓహో, 2 నెలల పాటు వర్షంలో ఉన్నారు వాడు. 4 నెలలు టోటల్గా 4 నెలల వర్షంతో మొత్తము మునిగిపోవటం ప్రారంభించింది. దేవుడు కూడా 600 సంవత్సరము 4వ నెలలో ఓడలోనికి వెళ్ళు అన్నాడు. అందరూ కూడా 4 నెలల్లో ఓడలోనికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు 8వ అధ్యాయము ఎక్కడది ప్రవేశించను. తర్వాత నీళ్లు పైకి ప్రచండంగా పైకి వస్తామంటే అందరూ కూడా చనిపోతారు. 24 వచ్చిన 7:24
150 దినముల పర్యంతము నీళ్లు భూమి మీద ప్రచండముగా. ఇప్పుడు మళ్ళీ ఈ డేస్ అన్ని కూడా కలిపితే 150 రోజులు అంట. 150 రోజులు అంటే ఎన్ని నెలలు? 5 నెలలు. 5 3 15 కదా. అంటే 4వ నెలలో చేరారు, ఇంకొక నెల వాళ్ళనే ఉండాలి. 5 నెలలు లాక్డౌన్ అన్నట్టు వాళ్ళకి. నోవాహు కుటుంబానికి 5 months. మనకు కూడా దాదాపు 5 నెలలు ఉన్నట్టే. 5 నెలలు ఏంటి, 2 సంవత్సరాలు కూడా పిల్లలు బయటికి రాలి. జోసెఫ్ని 2 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు బయటికి రాలి. మధ్యలో ఏదో కొంచెం చిన్న ఏదో అట్లాగానే ఆనందివాడనో తమిళసను కదిలినారు అట్లా వెళ్ళి ఆ కారులో వచ్చేది, కారులో బయటకు వచ్చేది చూసేది. కానీ తర్వాత 2 సంవత్సరాల తర్వాత మొన్న ఒక పెళ్లికి తీసుకెళ్తే, తాతయ్య ఇక నేను బయటకు వచ్చేయచ్చు అనుకుంటా అట్లా. అంటే ఒక లాక్డౌన్ పీరియడ్ కంప్లీట్ అయ్యే పీరియడ్ కావాలి. సో 5 నెలలు వారు ఉన్నారు. తర్వాత రండి 8వ అధ్యాయము 3వ వచనం. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 150 రోజులు. అంటే 150 రోజులు అంటే ఈయన ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు? 6 నెలలు చెల్లరైపోయింది మొత్తం. ఈ ఒక 2, ఇది ఒక నెల, 5 నెలలు, 6 నెలలు చాలు. 4వ వచనం ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా కనపడుతుంది. 7వ నెల 17వ దినమున చూసారా, 7వ నెల 10వ తారీఖు వచ్చేటప్పటికి, 10వ రోజుకి వచ్చేటప్పటికి వాడ అరారాతు కొండల పైన. అంటే ఇన్ని నెలలు లాక్డౌనే. వాడ అరారాతు కొండ మీద ఉంది, కానీ పైన ఆకాశాన్ని చూడగలుగుతున్నారు, కింద నీళ్ళను చూడగలుగుతున్నారు, వాడలో నుండి చూడగలుగుతున్నారు. ఇది కూడా లాక్డౌన్. ఎందుకంటే ముందే చెప్పాడు కావలసిన ఆహారాన్ని అన్ని సమకూర్చుకోమన్నాడు. 5వ వచనం 8:5. నీళ్లు 10వ నెల వరకు, 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు. చూసారా, 10 నెలలు. మనం ఎందుకు 4 నెలలు 5 నెలలు కాదు, 4 నెలల తర్వాత వాళ్ళలోకి వెళ్ళారు. 150 రోజుల వరకే వర్షం నీళ్ళలో ప్రయాణం చేశారు. అది నేను అనాల్సింది. 150 రోజులు అంటే ఒక నెల 15 రోజులు వాళ్ళ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఆగాలో తెలవక. సరే 7వ నెలకు వచ్చేటప్పటికి కొండల మీదకి వెళ్ళి వాడ నిలబడింది. 10వ నెలకు వచ్చేటప్పటికి నీళ్లు తగ్గుతూ వచ్చింది. తర్వాత 13వ వచనం. అంటే చూసారా, 1 సంవత్సరం పాటు నీళ్ళలోనే ఉన్నారు నోవాహు. ఎంత గంభీరమైన సత్యం. 6వ నెల 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినం. అంటే 1 year కంప్లీట్గా వారు వాడలోనే ఉన్నట్లుగా మనము చూస్తాం. ఇదంతా కూడా మనకి ఏం పాఠం నేర్పిస్తా ఉంది. తర్వాత 14వ వచనం. 2వ నెల 27వ దినమున భూమి ఎండి. తర్వాత 13వ వచనం. 13వ వచనం 2వ భాగం కాదు, 13వ వచనం. 8:13లో 601వ మొదటి దినము తొలి దినము నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. అది తర్వాత ఆరి ఉండెను, తర్వాత ఎండి ఉండెను. ఇది నేను చెప్పాలనుకున్నాను. ముందు కురిసెను, లేచెను, నడిచెను, ఆగెను, దిగెను, ఎండెను, ఆరెను, ఇంకెను, ఆరెను, ఎండెను. ఇప్పుడు ఈ రోజులన్నీ కూడా, ఒక్కొక్క రోజు కూడా నోవాహు కుటుంబానికి విలువైనది. 1 సంవత్సరంలో నోవాహు కుటుంబం, ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఎంత క్లియర్గా రాశాడంటే, వాడ నీళ్ల మీద ఉండెను, కొండల పైన ఉండెను,
ఏళ్లపైన నడిచెను. ఇదంతా కూడా ఆత్మీయమైన పాఠాన్ని చూపిస్తూ ఉంది. ఆ దినమును సమీపించేటప్పుడు ఇది మనకు అవసరం. ఒకవేళ కొండ మీద ఉండినా, నీళ్ళ మీద ఉండినా, నేల మీద ఉండినా, ఎండిన భూమి మీద ఉండినా విశ్వాసితులు ఎక్కడ తప్పిపోరు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలపు వేళ మనకు నేర్పించే ఆత్మీయమైన పాఠం. ఈ విషయాలలో చాలా పర్యాయాలు ఒకవేళ ఇప్పుడు మనం నోవాహు కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు, నోవాహు నీ కుటుంబం 600 సంవత్సరంలో ఎలా ఉన్నావు అంటే 600 సంవత్సరం బాగానే ఉన్నా. 2వ నెల 17వ రోజున ఎట్లా ఉన్నావు? బాగానే ఉన్నా. తర్వాత 140 రాత్రింపగళ్ళు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. తర్వాత 150 రోజులు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. 7వ నెల ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. 10వ నెల ఎలా ఉన్నా? బాగానే ఉన్నా. సంవత్సరం నిండిపోయింది, ఎలా ఉన్నా? బాగానే ఉన్నా. అయితే మరి 10వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి సంవత్సరాలు గడిచిపోయినాయి. కనాను శపితమైన వాడు, వస్త్రహీనుడు, మత్తుడు అనే మాటలు పరిశుద్ధాత్మదేవుడు రాయటానికి ఎంత నొప్పించాడు. సహవాసాన్ని పోగొట్టుకుని ఆత్మీయమైనటువంటి దైవమైన అనుభవాల నుండి ఎవరైతే ఎప్పుడైతే దూరంలోకి వెళతారో, విస్తరిస్తారో, వ్యాపిస్తారో, అభివృద్ధి పొందుతారో, ఆశీర్వదింపబడతారో అప్పుడు వారి పరిస్థితి ఎలాగనే ఉంటుందని ఈ ఉదయకాలపు వేళ దేవాది దేవుడి జ్ఞాపకం చేస్తాడు. ఇద్దరుగా ముగ్గురుగా వాడలోనికి వచ్చినప్పుడు చాలా భయంతో బ్రతికారు. భూమి మీద నుండి దిగి వచ్చిన తర్వాత భయము భక్తి లేకుండా పోయి, అందుకని శపితమైన వాడికి దుష్టులైన మనుషులు, సుధామ మనుషులు దుష్టులని రాయబడుతున్న 13వ అధ్యాయం. కాబట్టి ఇదంతా సంతతికి నోవాహు కుటుంబం ఆధారం కాలేదా? విశ్వాస జీవితంలో బహు జాగరూకులమే నేను ప్రభుని సేవించాలని సదరి హెచ్చరిక చేపడతా వస్తాను. తక్కువగా ఉన్నప్పుడు బాగుంది, కొద్దిగా ఉన్నప్పుడు బాగుంది, విస్తరించినప్పుడు నీ పరిస్థితి ఏంది? సమృద్ధి కలిగినప్పుడు నీ పరిస్థితి ఏంది? సంతోషం కలిగిన తర్వాత నీ జీవితం యొక్క పరిస్థితి ఏంది? మత్తులో ఉన్నావా? దానినే ప్రభువు మనం చూసిన లేఖనంలో రాశాడు. ఒకవేళ తిండి వలనను, ధనాపేక్ష వలన మీరు మత్తులై ఉంటారేమో, గురి వచ్చినట్లుగా మీ మీదకి వస్తే జాగ్రత్త అంటారు. అంటే రోజులు గడిచే కొద్ది మానవ యొక్క జీవితం యొక్క అనుభవాలు ఎలాగైనా మార్చబడతా ఉన్నాయి. ఏ దేవుడు ప్రేమించాడో, ఏ దేవుడు ఆశీర్వదించాడో, ఏ దేవుడు హెచ్చించాడో, తిండి, మత్తు, ఐక విచారం ఇవి మనుషుల్ని మన్నంగా చేసేస్తాయి. విశ్వాస జీవితంలో ఇంకా ఇంకా ఆత్మీయతలో ఎదగవలసిన వారై ఉండగా ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి స్థితికి మార్చబడలేదా? అందుకనే నోవాహు కాలాన్ని గుర్తు చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ వచ్చినాడు. ఒకవేళ అది జలప్రలయంలో మరణించిన వారికి మాత్రమే కాదు సుమా, బయటకు వచ్చిన నీకు నాకు కూడా ఆ వాడ ఎంతో మనకి శాసనముగా, ఆజ్ఞగా, సూచనగా కనపడతాం. మర్చిపోదువా? విశ్వాసములో బలహీనమైపోయి దేవుని యొక్క నిత్యత్వాన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉందనే సంగతిని హెచ్చరిక చేపడుతున్నాం. ఇది మొదటిది. రెండవ సంగతి జ్ఞాపకం చేపడితే లూకా సువార్త 17వ అధ్యాయంలో 28వ వచనం నుండి లోతు దినముల్లో జరిగినట్లు జరుగును. జనులు తినచ్చు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుకొచ్చు. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున ఇంటే తర్వాత 32వ వచనం లోతు భార్యను జ్ఞాపకము చేశాను.
నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతి రోజులో నోవాహు కుటుంబం భద్రంగా కనబడింది. అదే సమయంలో రోజులు గడిచిన తర్వాత నోవాహు కుటుంబం బలహీనమైనట్లుగా చూస్తూ ఇప్పుడు లోతు భార్య వాడు సొదొమ గొమొర్రాను కాల్చేటప్పుడు లోతు భార్య యొక్క పరిస్థితులకు జ్ఞాపకం చేస్తే ఆమె లోకం వైపు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండ పుస్తకం 19వ అధ్యాయము వచనము 26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను. ఎంత భయంకరమైనటువంటి మాట. విశ్వాసులంగా మనం అనుకోవచ్చు, మనకేం పర్వాలేదులే, రక్షింపబడ్డాం, ప్రభు రక్తంతో కడగబడ్డాం, ఆరాధన పోతా ఉన్నాం, దశంభాగం దేవునికి ఇస్తా ఉన్నాం, సంఘంలో సమాజంలో నా స్థానాన్ని కాపాడుకుంటున్నాను, పర్వాలేదు, ఇక ప్రభు వచ్చినా పర్వాలేదు అనుకుంటా వెనుక తిరిగే పరిస్థితులు. ఏం వెనుక తిరిగి చూసుకుందంటే సొదొమను చూసినట్లుగా ఉండినా తన ఆత్మీయమైనటువంటి బలాన్ని చూసుకుంది, కానీ సాగవలసిన బలహీనమైన ఆ పరిచర్యను, ప్రయాణాన్ని మర్చిపోయింది. చూస్తారండి 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయము 3వ వచనం. మూడవ వచనం, అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము. ఇది ఆమె ఫాస్ట్ ఎక్స్పీరియన్స్. పొంగని రొట్టెలు కాల్చి రొట్టెలు చేసి విందు చేసినటువంటి అనుభవం. ఇప్పుడు ఆమె సొదొమను విడిచి వెళ్ళాలంటే ఈ అనుభవం గుర్తొస్తుంది. నాకేంటి, నేను దేవదూతలకు ఆహారం పెట్టిన వ్యక్తిని, లోతుకి ఎంతకన్నా సహకారంగా ఉన్న వ్యక్తిని, నీతిమంతుని భార్యను అని చెప్పుకోవడానికి అర్హత కలిగిన వ్యక్తిని, నాకేం పర్వాలేదు. సొదొమలో నేనెందుకు కాలిపోతా? ఎంత నీతిమంతుడైనా సొదొమను విడిచి బయటికి రాకపోతే కాలిపోతాడని దేవుడే దేవుని దూతలే చెప్పారు. ఏమేమంటుందంటే నేను నీతిమంతుని భార్య అని, రొట్టెలు కాల్చిన భార్య అని, మరి దేవదూతలకు భోజనం పెట్టిన భార్య అని. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే నేను ఎవరినంటే ఐ ఆమ్ ద వైఫ్ ఆఫ్ రైచియస్, నీతిమంతుని భార్య అని అనుకుంటాం. అది ఫస్ట్. ఇప్పుడేంటి తర్వాత రండి, ఇంకా ఆమె చూసుకున్న సంగతులు చూస్తే 13వ అధ్యాయము 10వ వచనం. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకి పొమ్మని, మరియు వారు వీడెవడో మొన్న పరదేశికి వచ్చి దేపడిగా ఉండి చూసాం కాగా వీరికంటే నీకు ఎక్కువ కీడు చేసేమని చెప్పి లోతు ఆ మనుషుల మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి. 10వ వచనం. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని గాడ్ హిమ్సెల్ఫ్ ప్రొటెక్టెడ్ ద లార్డ్స్ వైఫ్, దేవుడే లోపలికి తీసుకొని ఆమెను భద్రం చేసినారంట. ప్రొటెక్టెడ్ బై ఏంజల్స్. ఒకవేళ ఇప్పుడు ఉప్పు స్తంభం కాబోయే ముందు వెనక తిరగకుండా ఈమె ఆలోచిస్తుంది, నేను వాళ్ళందరూ వచ్చి దొమ్మిగా నా ఇంటి మీద పడినప్పుడు దేవదూతలే కదా లోపలికి పిలిచింది, నన్ను లాక్కున్న వాళ్ళేగా, నేనెంత మంచిదాన్ని అయితే లోపలికి లాక్కుంటాను. ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ అట్లా అనిపిస్తుంది. నేను ఎంత మంచిదాన్ని అయితే నన్ను లోపలికి దేవదూతలు తీసుకున్నాను, ఆ ఊరోళ్ళందరికంటే నేను మంచిదాన్నేగా. దేవదూతలకు ఇష్టమైన వ్యక్తిని కదా ఒకప్పుడు, మరి ఇప్పుడేంటి? ఒకప్పుడు దేవదూతలకు ఇష్టమైన వ్యక్తివే, దేవదూతలే లోపలికి పిలిచారు, దొమ్మికి వచ్చిన మనుషుల చేతుల నుండి ప్రొటెక్ట్ చేశారు. అది ఇప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి కావలసిన విశ్వాసత, త్యాగము, సమర్పణ ఉందా? చాలా పర్యాలు ఇదే మనం చెప్పుకునేది. అప్పుడు నేను వాళ్ళకి భోజనం పెట్టాను, అప్పుడు వాళ్ళకి నేను మందిరాలు ఇచ్చాను, అప్పుడు నేను వాళ్ళకి సేవకులు పిలిస్తే సేవకులు చేశాను, అప్పుడు 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 చేశాం. ఇప్పుడు ఏది? ఇప్పుడు కూడా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఆ దినము సమీపించిన కొలది లోతు భార్యను చేశాం. ఇప్పుడు కూడా చేయి, ఇప్పుడు కూడా చేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు కూడా అదే త్యాగం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా అదే పరిచయం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా అదే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా అదే సహవాసాన్ని కలిగి ఉండవలసిన అవసరం. ఇప్పుడు ఇది అందుకని ఏమంటుంది, దేవదూతలను లోపలికి తీసుకొచ్చి భద్రపరిచాం. ఇంకా రండి వచనం 13 అధ్యాయము ఆదికాండం 19:13. మేము ఈ చోట నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చి మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనుక దాని నాశనం చేయటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా, she received the message from heaven. పరలోకము నుండి వచ్చినటువంటి వర్తమానాన్ని పొందినటువంటి వ్యక్తి. దేవదూతలు చెప్తున్నారు, ఇంట్లోకి వచ్చేమంటారంటే ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి యెహోవా మమ్మను, we are the messengers from God, we are the messengers of God, we take up the message from God. దేవుని దగ్గర నుండి వర్తమానం తెచ్చిన వారం అంటే she received the message from God. దేవుని వర్తమానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, దేవుని వర్తమానాన్ని పొందిన వ్యక్తి. ఇప్పుడేది ఆరంభంలో దైవర్తమానం కొరకు ఎంతో ప్రయాసపడినటువంటి భక్తులు వాళ్ళ వర్తమానాలు ఇప్పటికీ వింటే ఇప్పుడు కూడా హృదయంలో కార్యకారి చేస్తా ఉన్నారు. చాలామంది ఆ దేవుని దగ్గర నుండి వర్తమానం పొందడం మానేసి ఏదో తెలిసినవి అక్కడిక్కడ విన్నవి లేకపోతే పుస్తకాల్లో చూసుకున్నవి రాసుకో మంచిదే చెప్పు, కానీ ప్రభు దగ్గర నుండి పొందు. అదే ప్రభు వల్ల మనకు చెప్పేది, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన, ప్రభు దగ్గర నుండి పొందినట్టే ప్రభు దగ్గర నుండి పొందిన వర్తమానం, ప్రభు దగ్గర నుండి నేర్చుకునే ఆత్మీయమైన బోధ మనకి ఎంతో అవసరం. మరియా యేసు పాదముల దగ్గర కూర్చుండి ఆయన బోధ. అందుకని ఆమె గురించి రాయబడిన మరియా ఉత్తమైన దాన్ని, ఇది ఆమె యొక్క నుండి ఏమాత్రము తీసివేయదు. బెస్ట్ పొందు, శ్రేష్టమైన పొందు. ఇప్పుడు ఆమె ఎందుకు వెనక తిరగాల్సిన అవసరం వచ్చిందంటే, నేను ఒకప్పుడు మంచి రొట్టెలు చేశాను, నేను ఒకసారి మంచిగా భద్రం చేయబడ్డాను, ఇప్పుడు మంచిగా నేను వర్తమానం పొందాను కాబట్టి నేను వెనక్కి తిరిగితే ఉప్పు స్తంభము కాదు అనుకుంది. ఖచ్చితంగా అయ్యింది. జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. పాత అనుభవాలను ప్రక్కన పెట్టి ముందుకు వెళ్ళేటైనా అవసరం. 19వ అధ్యాయము ఆదికాండం 16 వచనం. అతడు తడువు చేసింది, అప్పుడు అతని మీద God brought the total family of Lot. లోతు కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి ఊరు బయట నిలబెట్టారు. వాట్ ఏ లవింగ్, వాట్ ఏ కైండ్నెస్, వాట్ ఏ మెర్సిఫుల్, వాట్ ఏ మార్వెలస్. ఇవన్నీ కూడా వర్ణనాతీతమైనటువంటి కార్యాలు కాదా? ఊరు బయటకు తీసుకురాబడిన తరువాత ఎంత కృతజ్ఞతగా జీవించాలి. లోతు తన కుటుంబాన్ని అందరినీ ఊరు బయటకు తీసుకొచ్చింది దేవదూతలు పట్టుకొని. అప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే దేవదూతలు తీసుకెళ్ళి వాళ్ళేం క్వశ్చన్ చేసి ఉండదు. ఒకవేళ క్వశ్చన్ చేస్తే తీసుకొచ్చే ముందు లాగా ఒకటి వేసేవాడు కూడా. చస్తాం జాగ్రత్త, మేము చెప్పామో ఈ ఊరిని నాశనం చేయడానికి వచ్చాం, అగ్నిగంధకాలు పంపడానికి వచ్చాం, ఊరు మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చాం. నువ్వు కానీ ఎక్స్ట్రా మాట్లాడేవా గుమ్మం అవతల బయట అప్పుడే పడేసేవాడు, రాత్రి పడేసేవాడు. దాదాపుగా టోటల్గా మిడ్ నైట్ దాటిపోయింది. మిడ్ నైట్ దాటిపోయినా దేవుని యొక్క మెర్సిఫుల్ ఎంత గొప్పది, దేవుని యొక్క కనికరము, దయ, కృప ఎంత గొప్పది చూస్తే ఆశ్చర్యకరం. అందుకనే ఊరు బయట నుంచి పెట్టారు. ప్రియమైన స్నేహితుడ, సహోదరి, ఉదయకాలంలో బలవర్తమానం వింటున్న నీవు ఎవరైనా కావచ్చు, ఇదే నీకు అనుభవం కాదు సుమా. ఊరు బయట తీసుకొచ్చింది, ఊరు దాటి పొమ్మని, ఊళ్ళోకి పొమ్మని కాదు, ఊరికి చూడమని కాదు. లోకం నుండి బయటకు తీసుకొచ్చింది, లోకం బయట నుంచొని లోకాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండమని చెప్పడానికి కాదు, ముందుకు సాగిపోవడానికి.
నీ ముందున్నటువంటి ఆత్మీయ ప్రయాణాన్ని గురిని కలిగి జీవించడానికి సుమా. లోతు భార్య దాన్ని మర్చిపోయి ఇప్పుడు అనుకుంటుంది, ఊరు బయటకు వచ్చా నాకేం బాధలేదు. ఇదే నీ ప్రశ్న అయితే కనుక ఈ మధ్యాహ్నపు వేళ పరిశుద్ధాత్మ దేవుడు బల దగ్గర నేను హెచ్చరిక చేస్తున్నాడు. ఉప్పు స్తంభం అయిపోతావు, బయటకు రావాల్సిన అవసరం. 19వ అధ్యాయము ఆదికాండం 21-22 వచనాలు. ఆయన ఇదిగో నాశనము చేయును, ఈ విషయంలో నీ మనం అంగీకరించితిని, నీవు త్వరపడి నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేదు నేను, అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టమని. ఇట్ ఇస్ ద రిక్వెస్ట్ ఆఫ్ లార్డ్స్ ఫ్యామిలీ. ఒకవేళ లోతు అడిగినట్టుగా కనపడినా గాడ్ యాక్సెప్టెడ్ లార్డ్స్ రిక్వెస్టింగ్. ఎంత అద్భుతమైనటువంటి సత్యం ఇది. ఇప్పుడు ఏ అనుభవం ఏంటంటే, నేను కోరింది దేవుడు ఆ రోజు నాకు చేశాడు. మేము దూరం వెళ్ళాం, ఇక్కడ సోయర్లు ఆగిపోతాం, ఇక్కడ దగ్గరలో ఉండిపోతాం అంటే దేవుడు అంగీకరించాడు మమ్మల్ని. ఇదే నీ అనుభవం అయితే గొప్ప డేంజర్ జోన్లో ఉన్న సంగతి మర్చిపోతాం. గొప్ప నిస్సదాయకమైన స్థితిలో ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు నా రిక్వెస్ట్ను కోరుకున్నాడు, అంగీకరించాడు. నా ప్రేయర్ రిక్వెస్ట్ అంగీకరించాడు, నన్ను యాక్సెప్టెన్స్ చేశాడు, నన్ను అంగీకరించాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏమి కాను అని అనుకోబా. చాలా పెద్ద ప్రమాదం కొంచెం ఉంది సుమా. చాలామంది విశ్వాసులంగా సేవకులంగా ఇదే మన అనుభవంగా కనబడి ఎంతోమంది ఉప్పు స్తంభాలం అయిపోతున్నాం, పరిచర్య శూన్యులం అయిపోతున్నాం, భక్తి శూన్యులం అయిపోతున్నాం, సమర్పణ శూన్యులం అయిపోతున్నాం, త్యాగపూరితమైన జీవితానికి శూన్యత సున్నాగా మార్చుకుంటున్నాం. ఎంత దౌర్భాగ్యపు స్థితి. లోతు భార్యని జ్ఞాపకం చేస్తాం. దేవుడు నన్ను అంగీకరించాడు చాలని భ్రమపడుతున్నావేమో, అది చాలా సుమా. అందుకని యెహోషువతో అంటాడు, ఇంకా నీవు జయించుటకు చాలినంత ఆ యుద్ధాలు నీ ముందు కనపడతాను. 31 మంది రాజును జయించాను చాలనుకుంటున్నామే, కాదు నీ ముందు ఇంకా గొప్ప విజయాలు, ఇంకా గొప్ప యుద్ధాలు. వెళ్ళు, సాగిపో, యోర్దాను దాటు, కనానులో ప్రవేశించు, కనాను దేశాన్ని పంచిపెట్టు. అప్పటి వరకు నీవి ప్రయాణము ఆగదు. స్నేహితుడ, సహోదరి, ఒకవేళ ఇదే నీ నా అనుభవం అయితే గొప్ప ప్రమాద పంచులో ఉన్న సహోదరి జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాను. అందుకని 600 సంవత్సరాలు 2వ నెల 17వ తారీఖు, ఆ తర్వాత 40 రోజులు, తర్వాత 150 రోజులు, 7వ నెల, ఆ తర్వాత 10వ నెల 1వ తారీఖు, 10వ నెల 7వ దినాన, 2వ నెల కదా, ఆదికాండం 8వ అధ్యాయం 14, 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అంటే 10వ నెల అయిపోయింది, 1వ సంవత్సరం అయిపోయింది, 1వ సంవత్సరం మొదటి నెల అయిపోయింది, 1వ సంవత్సరం 2వ నెల, అంటే 1 సంవత్సరము 2 నెలల 7వ దినం వరకు వాడలోనే ఉన్న నోవాహు కుటుంబాన్ని గుర్తు చేసుకోవాలి. తరువాత ఇన్ని పరిస్థితుల మధ్య వచ్చిన లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తప్పిపోని విశ్వాసత దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు ఆ దినాలు. అయితే వారే తప్పిపోతూ వచ్చారు. నీకు కూడా అదే పరిస్థితి అయితే ప్రభు ఈ మధ్యాహ్నం వేళ హెచ్చరిక చేస్తున్నాడు. నా శరీరము తినవాడే, నా రక్తం త్రాగువాడే నిత్య జీవు కలిగిన వాడు, అంత్య దినాన్ని నేను వారిని నింపుతాను. అంతేనా అంటాడు. మనల్ని మనం పరీక్షించుకునేలా, విమర్శించుకునేలా తీర్పు పొందక ఎక్కడ ఒకసారి ఆలోచించు, పరీక్షించుకో, విసర్జించు. లోకము లోక ఇచ్చును, లోక ఆశలు గతించును, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము జీవించును. ఈ సత్యాన్ని ఎరిగితే ప్రభు కొరకు పాలార్పణంగా పోయిపడతావు. ఆయన పాదదాసులుగా, దాసురాలుగా జీవిస్తావు. ప్రభు బలలో యోగ్యంగా పాల్గొంటావు. నిత్యత్వపు బహుమానం నీ సొంతం చేసుకుంటావు. కాదంటావా? ఒక రోజున నోవాహు కుటుంబాన్ని ఎట్లు దోషిగా ఎంచుతూ పెట్టినాడు, లోతు భార్యను దోషిగా ఎంచుతూ పెట్టినాడు, నిన్ను నన్ను కూడా అలాగనే పెట్టడానికి అవకాశము.
దేవుడు ఎవరిని దోషులను నిర్దోషులుగా ఎంచువాడు కాడు. వాని అపరాధాన్ని వారి ఒడిలోనే వేస్తాడు. నీకోసం అన్నీ ఉంచుతాడు. ఒక్కటి కానీ పోగొట్టాడు సుమా. నువ్వన్నా మర్చిపోతావు, కానీ ఆయన దగ్గర అన్నీ ఉంటాయి. ఎందుకని ఆయన దగ్గర చాలా గ్రంథాలు, జీవ గ్రంథం ఉంది, వేరొక గ్రంథం ఉంది, రకరకాల గ్రంథాలు ఉన్నాయి ఆయన దగ్గర. నిన్ను గురించి రాయాల్సిన సంగతులన్నీ రాస్తున్నాడు. ఒకసారి ఏదో బుక్, చిన్న బుక్ ఒకటి, మానవ హృదయంలో మీరు ఇలా ఉండవలేని బుక్లో వాడు సినిమా, వాడు మందిరంలో కూర్చొని సినిమా చూస్తున్నాడంట, మందిరంలో కూర్చొని క్రికెట్ చూస్తున్నాడంట, మందిరంలో కూర్చొని ఎప్పుడు వెళ్ళిపోతాడు మొత్తం రాసాడు దేవుడు. రాసి మొత్తం చూపించాడు. అరే బాబు, నువ్వు మందిరంలో కూర్చోడా కానీ సినిమా చూసాడు, మందిరంలో కూర్చోడా క్రికెట్ చూసాడా స్వామి? మందిరంలో కూర్చొని ఇంటికి ఎప్పుడు పోదావా, ఫుట్బాల్ ఎప్పుడు ఆడదామని భ్రమపడతా వచ్చాడా? మొత్తం నా దగ్గర ఉండే లిస్టులో చూసుకున్నాను. సిగ్గుతో తల ఉంచుకున్నాను. కాబట్టి మీరు ఇలా ఉండవలన పుస్తకం ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం, ఇప్పుడు మళ్ళీ ఆ పుస్తకం కనబడితే బాగుండే అనిపిస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. దేవుని దగ్గర మనందరం కూర్చున్న గ్రంథం రాయబడతానే ఉంటుంది. దేవదూతలు మనకి ఆయా సందర్భాల్లో విజయవాడ వెళ్ళినప్పుడు ఒక దేవదూత, చెన్నై వెళ్ళినప్పుడు ఒక దేవదూత, విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఒక దేవదూత మన వెనకాలే వస్తున్నారు. నువ్వు ఎవరుకుంటే నేను ఒక్కడే వచ్చాను అనుకుంటాను. ఆ ఒక్క కుటుంబమే వచ్చింది కదా, మేమే కారులో వచ్చాము. కాదు, మీ కారులో ముందు వెనక ప్రక్కన దేవదూతలు ఉన్నారు మీకోసం రాయడానికి. అది మాత్రం మర్చిపోవద్దు. చాలా పర్యాలు విశ్వాసంగా అలాగే భ్రమపడుతూ దేవుని యొక్క పరిశుద్ధత నుండి తొలగిపోతున్నాం. యూట్యూబ్లో వింటున్నా నువ్వు ఎవరైనా కావచ్చు, ఈ మధ్యాహ్నం ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో, పశ్చాత్తాపడు, నూతన పరచుకోండి, దేవాలను క్షమించమని అడుగు. ప్రభు బల నీకు ఎంతో యోగ్యంగా ఉంటుంది. తద్వారా నిత్య బహుమానం నీకు సంతోషం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్.